Hi friends, ఇది మనకి M3 MacBook Pro 14 inch మోడల్. బేస్ మోడల్ అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. ముందుగా మనం ఈ M3 బేస్ మోడల్ MacBook Pro ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నేను దీన్ని US లో అయితే తీసుకున్నాను. సో US లో తీసుకున్నప్పుడు నాకు ఇది $1,730 అయితే పడింది. సో ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. సో ఈ మనీని నేను ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు సమ్వేర్ అరౌండ్ 1,43,000 అయితే పడుతుంది. వెరజ్ మీరు ఈ MacBook Proని దుబాయ్లో తీసుకుంటే కనుక మీకు సమ్వేర్ అరౌండ్ 1,58,000 అయితే పడుతుంది. వెరజ్ మీరు ఇదే MacBook Proని మీరు ఇండియాలో తీసుకుంటే కనుక మీకు సమ్వేర్ అరౌండ్ 1,69,000 అయితే పడుతుంది. సో మనకి ఇండియాకి యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ 26,000 డిఫరెన్స్ అయితే ఉంది. వెరజ్ మీరు దుబాయ్కి ఇండియాకి డిఫరెన్స్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 10,000 డిఫరెన్స్ ఉంది. ఒకవేళ మీరు ఈ బేస్ మోడల్ MacBook Pro తీసుకోవాలనుకుంటే కనుక బెస్ట్ ప్రైస్ వచ్చి మీరు యూఎస్లో అయితే తీసుకోగలరు. ఒకవేళ మీరు యూఎస్లో నుంచి తెప్పించుకోలేరు, మీకు దుబాయ్ యాక్సెసిబిలిటీ ఉంటే కనుక సో డెఫినెట్గా మీరు దుబాయ్ నుంచి తెప్పించుకున్న 10,000 అయితే సేవ్ చేసుకోగలరు. ముందుగా మనం దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాము. ముందు మీరు బాక్స్ పైన చూస్తే కనుక మనకి ఈ ల్యాప్టాప్ ఎట్లా ఉంటుంది అనేది మనకి పైన ఒక చిన్న ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. వెరజ్ మీరు పైన చూస్తే కనుక మనకి MacBook Pro అని ఉంది. వెరజ్ ఇంకొక సైడ్ చూస్తే కనుక మీకు యాపిల్ లోగో ఉంది. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి MacBook Pro కాన్ఫిగరేషన్ ఏంటనేది మనకి డీటెయిల్గా అయితే ఇస్తున్నాడు. సో ఇది వచ్చి మనకి 8GB యూనిఫైడ్ మెమరీతో వస్తుంది అండ్ 256GB SSD హార్డ్ డ్రైవ్తో వస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి 14 inch MacBook Pro అనమాట. అండ్ దీనిలో ఉన్న CPU కోర్స్ ఎన్ని, GPU కోర్స్ ఎన్ని, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మనకి దీనికి మోడల్ నెంబర్ కానీ ఈ బార్ కోడ్స్ కానీ డీటెయిల్స్ అన్ని దీని పక్కన అయితే ఉన్నాయి. సో మనకి పైన కింద 2 పీల్ ట్యాగ్స్ అయితే ఇచ్చాడు. సో ఈ పీల్ ట్యాగ్స్ని మీరు పీల్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి MacBook Pro 14 inch మోడల్. సో చూడడానికి అయితే చాలా చిన్నగా ఉంది. సో ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేస్తాను. సో మనకి దీన్ని బేకరీ పేపర్లో అయితే ర్యాప్ చేసి ఉంచారు. ఇది మనకి MacBook Pro. నేనైతే సిల్వర్ మోడల్ తీసుకున్నాను. ఒకసారి దీన్ని పక్కన పెడదాము. ఇంకా మనకి బాక్స్ లో ఏమేమి కాంపోనెంట్స్ వచ్చి నేనే చూద్దాము. సో మనకి ముందుగా పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు. సో ఈ పేపర్ వర్క్ పైన వచ్చి మనకి డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది. అండ్ మీరు పేపర్ వర్క్ చూస్తే కనుక MacBook Pro అని ఉంది. ఈ MacBook Pro పేపర్ వర్క్ లో వచ్చేటప్పటికి మనకి MacBook Pro ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఏ బటన్స్ ఎక్కడ ఉన్నాయో, మనకి ట్రాక్ ప్యాడ్ ఎక్కడ ఉంది, కీబోర్డ్ ఎక్కడ ఉంది, టచ్ ఐడి ఎక్కడ ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇందులో అయితే మెన్షన్ చేశాడు. ఇంకొకటి వచ్చి దీని వారంటీ కార్డు ఒకటి ఇచ్చాడు. అట్లాగే మనకి యాపిల్ లోగోస్ ఇచ్చాడు, 2 లోగోస్ ఇచ్చాడు. సో పేపర్ వర్క్ అయితే పక్కన పెట్టేద్దాము. తర్వాత మనకి ఇందులో 70 watts పవర్ అడాప్టర్ అయితే ఇచ్చాడు. సో ఇది కూడా మనకి బేకరీ పేపర్ లో అయితే ర్యాప్ చేసి ఉంచాడు. సో మీరు పైన చూస్తే కనుక యాపిల్ సింబల్ ఉంది. అండ్ ఒక సైడ్ వచ్చేటప్పటికి మనకి USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ మాకు వచ్చేటప్పటికి ఫ్లాట్ ప్లగ్స్ ఇస్తున్నాడు. సో నేను వచ్చి ఇది US లో తీసుకున్నాను. ఒకవేళ మీరు ఇండియాలో కానీ లేకపోతే మీరు ఏ కంట్రీలో తీసుకుంటే ఆ కంట్రీ రిలేటెడ్ ప్లగ్ అయితే ఇక్కడ ఇస్తాడు. అండ్ తర్వాత మనకి ఇందులో కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చి మనకి MagSafe ఛార్జర్ అనమాట విత్ USB Type-C. మీరు దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని వచ్చి మనకి బ్రేడెడ్ కేబుల్ అనమాట. అండ్ నేను వచ్చి సిల్వర్ కలర్ తీసుకున్నా కాబట్టి నాకు వైట్ కలర్ బ్రేడెడ్ కేబుల్ అయితే ఇచ్చాడు. ఒకవేళ మీరు స్పేస్ గ్రే తీసుకుంటే కనుక మీకు సమ్వేర్ అరౌండ్ స్పేస్ గ్రే కలర్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు కేబుల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బ్లాక్ గ్రే తీసుకుంటే కనుక మీకు బ్లాక్ కలర్ కేబుల్ అయితే ఇస్తాడు. సో మన MacBook కలర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ కి మీకు ఈ బ్రేడెడ్ కేబుల్ అయితే ఉంటుంది. సో మనకి బాక్స్ లో వచ్చిన కాంపోనెంట్స్ అయితే ఇవే. సో ఇంకా మనం దీన్ని పక్కన పెట్టేద్దాము. సో ఇది మనకి MacBook Pro. సో మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే కనుక మనకి ఈ బేకరీ పేపర్లో అయితే ర్యాప్ చేసి ఉంటుంది. అండ్ మీరు ఓపెన్ చేయగానే మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట MacBook. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇనిషియల్ కాన్ఫిగరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను నేను. స్టార్ట్ చేసిన తర్వాత మనం దీని కాన్ఫిగరేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో నేను ఇనిషియల్ సెటప్ అయితే చేశాను. ఒకవేళ మీకు ఇనిషియల్ సెటప్ వీడియో కావాలంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. డెఫినెట్గా నేను మీకు ఆ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ల్యాప్టాప్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో ముందుగా మనకి కలర్ చాయిసెస్. ఇది వచ్చి మనకి సిల్వర్ కలరు. సో మోరోవర్ మనకి బేస్ మోడల్ M3లో వచ్చేటప్పటికి మనకి సిల్వర్ అండ్ స్పేస్ గ్రే ఈ 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీకు స్పేస్ బ్లాక్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు మినిమం M3 Pro కానీ లేదా M3 Pro Max కానీ తీసుకోవాలి. సో ఆ ల్యాప్టాప్స్ వచ్చేటప్పటికి మనకి దగ్గరగా 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ నాకు వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ అయితే నచ్చింది. మీకు ఒకవేళ కైండ్ ఆఫ్ స్పేస్ గ్రే చూడాలంటే కనుక నా దగ్గర ఆల్రెడీ 16 inch మోడల్ ఉంది, MacBook Pro M1 Max ఇది.
సో ఇది వచ్చి స్పేస్ గ్రే. సో ప్రిటీ మచ్ కలర్ అయితే ఇట్లా ఉంటుంది. సో నాకు ఈ 2 కలర్లో నాకు తెలిసి నా పర్సనల్ ల్యాప్టాప్ ఇదే కలరు అండ్ మోరోవర్ నా ఆఫీస్ ల్యాప్టాప్ కూడా ఇదే కలరు. సో అందుకని నేను సిల్వర్ కలర్ అయితే తీసుకున్నా. సో సిల్వర్ కలర్ చూడడానికి కూడా కొంచెం ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. సో మీకు పైన ఈ లోగో కానీ లేకపోతే ఫ్రంట్ కీబోర్డ్ కానీ కొంచెం డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా మీకు ఆ షైనింగ్ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మోరోవర్ మనకి ల్యాప్టాప్ వెయిట్ వచ్చేటప్పటికి 3.4 పౌండ్స్ ఉంది. మనం కేజీస్లో చూసుకుంటే కనుక 1.5 kg అయితే పడుతుంది. అండ్ మనం ఫిజికల్ పోర్ట్స్ విషయానికి వస్తే కనుక మీరు ఫస్ట్ చూస్తే కనుక మనకి ఇది మ్యాగ్సేఫ్ పోర్ట్ ఉంది. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకి 2 థండర్బోల్ట్ 4 పోర్ట్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇవే మనకి USB Type-C కూడా. తర్వాత మనకి 3.5mm ఆడియో జాక్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇంకొక సైడ్ వచ్చినప్పటికి మనకి HDMI కేబుల్ ఒకటి ఉంది. అండ్ వేరేజ్ మనకి కెమెరాస్లో కానీ లేకపోతే GoPro కెమెరాస్లో కానీ పెట్టే మెమరీ కార్డ్ ఉంటుంది కదా, సో ఆ కార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఒక SD కార్డ్ స్లాట్ ఒకటి ఇచ్చాడు. మనకి రెగ్యులర్ ప్రో మోడల్ అంటే 14 and 16 inch మోడల్స్కి అండ్ దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇంకొక థండర్బోల్ట్ 3 పోర్ట్ అయితే ఇవ్వాలి, బట్ అదైతే మిస్ చేశారు. సో అదైతే మనకి ఈ బేస్ మోడల్ మ్యాక్బుక్ ప్రోలో అయితే ఇవ్వలేదు. సో అండ్ మోరోవర్ మనకి ట్రాక్ ప్యాడ్ ఉంది అండ్ టచ్ ఐడి ఉంది అండ్ మోరోవర్ మనకి 1080p వెబ్ క్యామ్ ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి సేమ్ మనకి మ్యాక్బుక్ ప్రో 14 inch మోడల్ M3 Pro కానీ లేదా హై ఎండ్ మోడల్స్ ఎట్లా ఉన్నాయో సిమిలర్ సెటప్ తోటి అయితే వస్తుంది. తర్వాత మనకి ఇందులో ఉన్న యాపిల్ M3 చిప్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో మనకి 8 కోర్ CPU అయితే వస్తుంది. అందులో మనకి 4 హై పర్ఫార్మెన్స్ కోర్స్ 4 హై ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ బేస్ మోడల్లో మనకి 10 కోర్ GPU అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ వేరేజ్ మనకి 16 కోర్ న్యూరల్ ఇంజిన్ అయితే ఇంక్లూడ్ అయింది. అండ్ మనకి లోపల ఇంటర్నల్ మెమరీ బ్యాండ్ విడ్త్ వచ్చేటప్పటికి మనకి 100 Gbps అయితే ఉంది. వేరేజ్ మీరు ఒకవేళ M3 Pro కానీ లేదా M3 Max కానీ తీసుకుంటే కనుక మనకి CPU కౌంట్ కానీ లేదా GPU కౌంట్ కానీ వేరేజ్ మనకి ఈ 100 GB మెమరీ బ్యాండ్ విడ్త్ ఈ స్పెక్స్ అయితే మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. బట్ మనం మాట్లాడుకునేది బేస్ మోడల్ గురించి. తర్వాత ఇందులో మనకి మీడియా ఇంజిన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ప్రోరెస్ వీడియో ఎన్కోడింగ్, ప్రోరెస్ వీడియో డికోడింగ్ ఇట్లాంటి ఫీచర్స్ అన్ని మనకి ఇందులో అయితే ఇంక్లూడ్ చేశారు. తర్వాత మనకి దీని మెమరీ విషయానికి వస్తే ఇందులో మనకి 8 gigs ఆఫ్ మెమరీ అయితే ఇంక్లూడ్ చేశారు. సో వేరేజ్ మీరు అప్ టు 24 GB వరకు అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్టెండ్ చేసిన ప్రతిసారి మీకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వేరేజ్ మనకి స్టోరేజ్ విషయానికి వస్తే కనుక ఇందులో 512 GB స్టోరేజ్ అయితే ఇంక్లూడ్ చేశారు. మీరు దాన్ని అప్ టు 2 TB వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో వేరేజ్ మీరు ప్రో మోడల్స్కి వెళ్తే కనుక మీరు 8 TB వరకు స్టోరేజ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. సో డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి ఇది 14.2 inch స్క్రీన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చి మనకి లిక్విడ్ రెటినా XDR డిస్ప్లే అనమాట. సో దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మనకి XDR మోడ్లో ఉన్నప్పుడు సమ్వేర్ అరౌండ్ మనకి 1600 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. వేరేజ్ మనకి ఇందులో SDR కంటెంట్ చూసేటప్పుడు మనకి ఇది 600 nits బ్రైట్నెస్ అయితే ఇంక్లూడ్ అవుతుంది. అండ్ ఈ స్క్రీన్ వచ్చేటప్పటికి మనకి ప్రోరెస్ డిస్ప్లే టెక్నాలజీతో అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ ఇందులో మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇది మనకి అప్ టు 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు మనకి ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ మనం ఏ కంటెంట్ అయితే మనం చూస్తున్నామో దాన్ని బేస్ చేసుకుని మనకి రిఫ్రెష్ రేట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సేమ్ మనకి ఇదే ఫీచర్ మన ఐఫోన్లో కూడా ఉంటుంది. iPhone 15 Pro కానీ లేదా 14 Pro కానీ తీసుకుంటే సిమిలర్ కైండ్ ఆఫ్ స్క్రీన్ అనమాట. అండ్ మీరు ఈ ల్యాప్టాప్ యూజ్ చేసి అప్ టు ఒక ఎక్స్టర్నల్ డిస్ప్లేని అయితే మీరు అటాచ్ చేసుకోవచ్చు. అది కూడా మీరు 6K రెజల్యూషన్లో అయితే మీరు ఆ ఎక్స్టర్నల్ డిస్ప్లేని అయితే యూజ్ చేయొచ్చు. బట్ సెకండరీ మానిటర్ అనేది మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోలేరు. అంటే సెకండరీ మానిటర్ అయితే మీరు ఈ ల్యాప్టాప్ తోటి కనెక్ట్ అవ్వలేరు. ఒకవేళ మీరు సెకండరీ మానిటర్ కావాలనుకుంటే కనుక మీరు M3 Pro కానీ లేదా M3 Max కానీ వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి 22 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఇది వచ్చి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. నార్మల్గా మనకి 16 inch MacBook Proకి మాత్రమే మనకి 22 hours బ్యాటరీ లైఫ్ అయితే ఉంది. బట్ ఇప్పుడు మనకి 14 inchలో కూడా మనకి ఈ 22 hours బ్యాటరీ లైఫ్ అయితే ఉంది. సో విచ్ ఇస్ గుడ్. అండ్ మనకి ఇందులో Wi-Fi 6 అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వచ్చేటప్పటికి మనకి 5.3 వర్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి వెబ్ క్యామ్ వచ్చేటప్పటికి ఇందులో 1080p ఫేస్ టైమ్ HD కెమెరా అయితే ఇంక్లూడ్ చేశారు. సో దీని ఫేస్ టైమ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. నేను ఆల్రెడీ సేమ్ కెమెరాని నా M1 MacBook Proలో అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు నాకు ఇష్యూస్ అయితే నేను చూడలేదు. సో మోస్ట్లీ మనకి మ్యాక్బుక్ ప్రోస్లో మనకి ఇష్యూలు అయితే ఉండవు. అండ్ నేను వాడిన ఈ కొద్దిసేపట్లో నాకైతే ఇష్యూస్ ఏం కనిపించలేదు.
సో ఇదండి మనకి కంప్లీట్గా మ్యాక్బుక్ ప్రో M3 బేస్ మోడల్ వచ్చేటప్పటికి. సో దీని అన్బాక్సింగ్ వీడియో అయితే ఇది. దీని ఫుల్ రివ్యూ వచ్చి నేను ఒక 1 monthలో అయితే పోస్ట్ చేస్తాను. సో అప్పుడు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, నేను ఇందులో చూసిన కొన్ని డ్రాబ్యాక్స్ కానీ లేదా అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ మనకి ప్రీవియస్ మోడల్ M2కి M3కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటి, అండ్ మనకి పర్ఫార్మెన్స్ వైజ్ ఎంత ఇంప్రూవ్ అయింది, ఈ డీటెయిల్స్ అన్ని నేను కంప్లీట్ రివ్యూలో అయితే చెప్తాను. అండ్ మోరోవర్ మీకు పర్సనల్గా ఏ ల్యాప్టాప్ అంటే ఇష్టము, మ్యాక్బుక్ ప్రో విత్ M3నా లేదా M3 ప్రోనా లేదా M3 మ్యాక్సా, అండ్ మీరు ఏ పర్పస్ కోసం వాడుతున్నారు అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.